జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోరు అందుకుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బోర్బండ డివిజన్లో ఉన్నాం. చెప్పండి, బోర్బండ డివిజన్ సంబంధించినటువంటి ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తే వాళ్ళకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు? ఇవాళ జూబ్లీహిల్స్ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే ఇవి సాధారణ ఎన్నికలు కాదు, సాధారణ ఎన్నికలకు భిన్నంగా నడుస్తున్నటువంటి ఎన్నికలు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక 15 సంవత్సరాల పాటు ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించి ప్రతి ఒక్కరికి కూడా గోపన్న అనే విధంగా ప్రతి ఒక్కరితో నోటితో పిలిపించుకున్నటువంటి గోపీనాథ్ గారు కొద్ది కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఇవాళ నవంబర్ 11న జరిగినటువంటి ఒక ఉప ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు ఉద్యమ నేత కేసీఆర్ గారు ఇవాళ గోపీనాథ్ గారు సత్యమైనటువంటి సునీతమ్మ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ముఖ్యంగా బోర్బండ డివిజన్ లోపల గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఒక ప్రచారం లోపల ఇంటింటి జరుగుతున్న ప్రచారం లోపల వాస్తవంగా మేము ఓటును అభ్యర్థించకముందే అన్ని వర్గాలు ఇలా మైనార్టీలు కావచ్చు, తర్వాత ఇలా వ్యాపారస్తులు కావచ్చు, ఎక్కువ మళ్ళీ బిల్డింగ్ కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కారుకే ఓటేస్తాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఈ ప్రాంతం లోపల అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్లు కానీ, అవేళ వయసు రాసే టైంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేయడం కానీ, తర్వాత అదేవిధంగా కంటి వెలుగు కానీ, తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి అనేకమైనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అందడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉండే ఒక బస్తీ దవాఖానాలు కొన్ని ఇక్కడ అందుబాటులో ఉండే ప్రభుత్వ దవాఖానాలు బలోపేతం చేయడంతో పాటు బస్తీల్లో ఏర్పాటు చేయడం ఒక బస్తీ దవాఖానాలు కూడా బ్రహ్మాండంగా మేము పోయిన ఏ సమయంలో పోయినా కానీ డాక్టర్లు అందుబాటులో ఉండేవాళ్ళు, బ్రహ్మాండంగా మాకు వైద్యం అనేది. కానీ గడిచిన 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి చాలామంది ఏదో ఊహించుకున్నారు. కానీ 2 4 చేస్తా అని చెప్పేసి 10 15 చేస్తా అని చెప్పేసి 4 6 చేస్తా అని చెప్పేసి ఏదో మా భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా హైడ్రా పేరుతో చాలామంది పేదల యొక్క ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. ఎప్పుడు మాకు సమయం దొరుకుద్దా, ఎప్పుడు ఖచ్చితంగా ఇక మరోసారి కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొచ్చుకోవాలా, కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి తాతాపడుతున్నారు. కాబట్టి ఇక ఖచ్చితంగా ప్రతి ఇంటి పైన కాడ సందర్భం లోపల మంచి స్పందన ఉన్నది. వాళ్ళందరూ కూడా కారు గుర్తుకి ఖచ్చితంగా ఓటైన సిద్ధంగా ఇదంతా కూడా నిశ్శబ్ద విప్లవం లెక్క జరుగుతుంది. ఇక్కడ ఏమాత్రం కూడా ఎక్కడ ఇలా కొంతమంది భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళని బయటికి రాకుండా చేయొచ్చాం, కానీ వాళ్ళ ఓటును మాత్రం ఎవరు కూడా ఆపలేరు. ఒక నిశ్శబ్ద విప్లవం లెక్క రేపు నవంబర్ 11 జరిగే ఎన్నికల లోపల సునీతమ్మ గారి బ్రహ్మాండ మెజార్టీ రాబోతా ఉన్నది. రీసెంట్గా ప్రభుత్వం 1,50,00,000 నిధులు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేటాయించింది. ప్రజలేమన్నా అటువైపు వెళ్ళే అవకాశాలు ఏమన్నా కొద్ది మొత్తంలో ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉన్నదంటే నోటితో పొగడుతూ నుసటితో ఎక్కించినట్టు ఉన్నది. జస్ట్ కేటాయింపులు మాత్రమే జరుగుతున్నాయి, పేపర్ మీద కేటాయింపులు మాత్రమే. గ్రాస్ రూట్లో వాళ్ళు ₹1,00,00,000 అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తే మంచిగా ఉంటుంది. ₹1,00,00,000 అభివృద్ధి కాదు కదా, ₹10,00,000 అభివృద్ధి కూడా వీళ్ళు చేయలేదు. అది మేము చెప్తున్న మాట కాదు, జూబ్లీహిల్స్ ప్రజలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఈ అభివృద్ధి అనేది ఇవన్నీ ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి మాటలు మొత్తం కూడా ఆల్రెడీ కూడా నీటి మూటలు లెక్కనే మిగిలి ఉన్నాయి. వృద్ధులకు ఇవాళ ₹4,000 పెన్షన్ ఇస్తారు. వృద్ధాప్య పెన్షన్ డిసెంబర్ అధికారంలో వచ్చినటువంటి 4 రోజుల లోపల మేము వృద్ధాప్య పెన్షన్ ₹2,000 4,000 చేస్తామని చేసిండ్రా. ఇలా వికలాంగులకి ఇస్తున్నటువంటి ఒక 5,000 అని 6,000 చేస్తామని చెప్పి చేసిండ్రా. కాబట్టి ఇవాళ అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిండ్రా. అదేవిధంగా చదువుకునే యువతలకి స్కూటీలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా. అదేవిధంగా ఇలా ప్రభుత్వ హాస్పిటల్ స్ట్రెంథన్ చేస్తాం, బ్రహ్మాండంగా ఇది చేస్తామని చెప్పారు. కేసీఆర్ టైంలో శంకుస్థాపన చేయబడేటువంటి అనేకమైన ₹1,00,00,000 నిర్మిస్తున్న హాస్పిటల్ ఇంతవరకు పూర్తి చేయకుండా నాన్సుతో ఎంతసేపటికి మూసి సుందరీకరణ పేరుతో మళ్ళీ ₹1,00,00,000 దండుకుందామంటే ఆలోచన తప్పితే ప్రజలకు మేలు చేయాలని కానీ లేదా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆలోచన కానీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ సర్కారు కానీ ఏమాత్రం లేదని జూబ్లీహిల్స్ ప్రజలు భావిస్తున్నారు. పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా దక్కేటువంటి అవకాశాలు లేవని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎట్టుందంటే నవ్విపోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టు మాట్లాడినట్టు ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు 2023 జరిగిన ఎన్నికల్లో ఎవరికి డిపాజిట్లు రాకుండా చేశారో, ఎవరికి ఇది చేశారో వాళ్ళకి తెలుసు. ఇవాళ ప్రత్యక్షంగా గెలిచింది ఏం లేదు. రేపు అర్థమవుతుంది, నవంబర్ 11 తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో జూబ్లీహిల్స్ ప్రజలు మాకు డిపాజిట్లు రావా, వాళ్ళకి డిపాజిట్ రావా, తర్వాత జూబ్లీహిల్స్ ప్రజలు చేస్తారు. అభ్యర్థి కూడా చెప్తా ఉన్నాడు, నేను ఖర్చు పెట్టకుండానే ప్రజలంతా కూడా నన్ను గెలిపిస్తూ ఉన్నారు, భారీ మెజార్టీ రాబోతుంది, సుమారు 50,000 నుంచి 80,000 వరకు మెజార్టీ కూడా నాకే రాబోతుంది, పోటీలో నేను ఒక్కడిని మాత్రమే ఉన్నా, మిగతా అభ్యర్థులంతా కూడా పోటీలో కూడా లేరని చెప్తా ఉన్నాడు.
ఇక ప్రజల ఎట్లు ఓట్లు లేకుండా వాళ్ళు ఓటు వేసుకుంటే 80,000తోనే గెలవచ్చు. ఏంది అది కాదు కదా, ఇది అంత ఆ పరిస్థితి ఏమి లేదు ఇక్కడ. వాళ్ళు 80,000తో మేడకి వెళ్తా, లక్షలతో వెళ్తే అన్నీ డంపికాలే, ఇవన్నీ ఏమి కాదు. మీరు చూడండి, మీకు అర్థమైంది కదా. నవంబర్ 11లో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతా ఉన్నది, ఒక నిశ్శబ్ద విప్లవం. ఇవాళ ఏ గడప పోయినా, ఏ ఇంటికి పోయినా, ఎక్కడ ఏ చౌరస్తాలు మాట్లాడినా కానీ ఖచ్చితంగా ఏ చికెన్ కొట్టుకాడ మాట్లాడినా, ఏ మటన్ కొట్టుకాడ మాట్లాడినా, ఎక్కడ బియ్యం కొట్టుకాడ మాట్లాడినా, ఏ వ్యాపార షాపుల కాడ మాట్లాడినా కానీ ఖచ్చితంగా సునీతమ్మ గారికి ఓటేస్తాం, కారు గుర్తుకేస్తాం. ఇలా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నందుకు 2 సంవత్సరాలు మేము ఏం కోల్పోయినా మాకు అర్థమవుతా ఉంది. ఇలా బస్తీ మొత్తం కూడా ఆగమాగమైంది, మొత్తం కూడా గుండాలు రౌడీ స్టేటర్లతో ఈ బస్తీ మొత్తం కూడా ఇదైపోయింది. ప్రజాజీవనం మొత్తం స్పందించిపోతుందని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తూ ఉన్నాం. ప్రజలంతా కూడా మా వైపే మక్కువ చూస్తూ ఉన్నారు, మాకే ఎప్పుడెప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు ప్రజలు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చినావు, ఇది ఇచ్చినా అసలు నువ్వు ఇస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చినావు? సన్నబియ్యం ఏదో కొంతమందికి ఒక సన్నబియ్యం అని మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆల్రెడీ ప్రభుత్వంలో అనేక పాఠశాలకు కానీ కళాశాలకు కానీ వీటన్ని కూడా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఉండే. ఇప్పుడు ఆ కేసీఆర్ గారి ఫరైటీకి 3 కేజీలు ఉన్నదాన్ని 6 కేజీలు చేసిండు. ఇవన్నీ తీసుకొచ్చినారు కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలే. నువ్వు ఇస్తున్నాను 2,000 4,000 ఇచ్చినవా? ఇంతకుముందు మీతో అన్నా నేను ఆల్రెడీ మీరు ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి అమలు చేసినారు, ఏమి చేసినారు? చాటలతో పోసి కుక్కల తగువ పెట్టే విధంగా కార్యక్రమం చేసే కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఒక ఎక్సెప్ట్ బస్సు, ఆ బస్సు మీద ఇస్తే ఏ కార్యక్రమం వాళ్ళు సంపూర్ణంగా చేసింది? 2 లక్షల రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా ఆల్రెడీ వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందంటే 4 కార్లు అవుతుంది, 2 కార్లు ఇచ్చారు, 2 కార్లు ఎగ్గొట్టారు. అది కూడా 15,000 ఇస్తామని చెప్పారు, 12,000 ఇచ్చారు. మీకు తినటువంటి మీ మీడియా మీ సూత్రాలు తినటువంటి విషయం కాదు కదా. కాబట్టి అవన్నీ మాటలు మాత్రమే, మాటలు రేవంత్ రెడ్డి తప్పితే చేతలు రేవంత్ రెడ్డి కాదు, మాటలతోనే డులుస్తుండు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామంటూ కూడా లీకులు ఇస్తూ ఉన్నారు. ప్రజలను కొద్దిగా మభ్య పెడతా ఉన్నట్టు కూడా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిజంగానే ప్రజలంతా మరి ఒకవేళ ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని ఆయన పట్టం కట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీరు దగ్గర? జూబ్లీస్ ప్రజలు చాలా చైతన్యవంతులైన ప్రజలు. మీ మాయ మాటలకి, బూటకపు మాటలకి, బూటకల వాగ్దానాలకి, బూటకల లీకులకి ఇలా ఇదేటువంటి మాటలు ఇది కాదు. అంటే ఒక రకంగా రౌడీజానికి మీరు లైసెన్స్ ఇస్తారన్నట్టువేనా? ఇవాళ ఇక్కడ గెలిపిస్తే నవీన్ యాదవ్ లాంటి ఒక రౌడీని గుండాన్ని తీసుకొచ్చి మేము ఇక్కడ మీరు గెలిపిస్తే మేము మంత్రి పదవి ఇస్తామంటే హైదరాబాద్ని ఎవరు చేతులు పెడదాం అనుకుంటున్నారు? ఇవాళ విదేశీ కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చి కేటీఆర్ గారు కాలికి బల్బం కట్టుకొని ప్రపంచం మొత్తం తిరిగి అనేకమైన బహుళజాతి సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లక్షలాది మంది ఇలా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇలా ఉపాధి కల్పించారు. ఇవాళ మీ చాదగానితనం వల్ల, మీ యొక్క అనాలోచన నిర్ణయాల వల్ల ఇవాళ వందలాది ప్రాజెక్టులు ఇవాళ ఇటు ఒక పక్క బెంగళూరుకి, ఇంకో పక్క గుజరాత్ పోతా ఉన్నాయి. వాటిని కాపాడుకోలేక ఇవాళ వచ్చి హైదరాబాద్ జూబ్లీస్లో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తే ఉన్నోళ్ళకి ఇవ్వరాదు మంత్రి పదవి. మనం గెలిచింది కదా కంటోన్మెంట్లో, వారికి ఇస్తే మంత్రి పదవి కట్టడానికి ఈయనకి ఇవ్వాలా? అంటే ఏమి ఇస్తున్నట్టు మీరు? రాజశేఖర రెడ్డి చెప్పిండు శ్రీశైలం లాంటి గుండాలను మీరు పార్టీలు తీసుకుంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పార్టీలో. ఇలా కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండాలను రౌడీలను ప్రోత్సహిస్తున్నదా? అలాంటి వాళ్ళకి స్థానం కల్పించి ఈ రాష్ట్రం లోపల రౌడీ రాజ్యం తీసుకురావాలనుకుంటున్నారా? ఏం సంకేతం ఇస్తున్నారు? మీరు ఇచ్చేటువంటి లీకులు, మీరు ఇచ్చేటువంటి మీ వ్యవహారం, ఎగిలి మాటలు మగిలి చేష్టలు బంద్ చేసుకొని వాస్తవ ప్రపంచంలో ఉండవండి. అంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా సెంటిమెంట్ అక్కడ రాలేదు, ప్రజలు చైతన్యవంతులయ్యారు, అందుకే కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపెట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులే కొనసాగుతాయంటూ కాంగ్రెస్ నేతలు చెప్తారు. కంటోన్మెంట్ ఎలక్షన్ అనేవి ఒక ప్రత్యేకమైన సందర్భంలో జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే అవి అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా జరిగిన ఒక సందర్భం ఉండే. అవి ఏం చూశారంటే 2 జాతీయ పార్టీలను చూశారు. అయితే ఒకటి ఎన్డీఏ కూటమి, లేకపోతే ఇండియా కూటమి. అటువంటి 6 కోణంలో ఎన్నికలు జరగడం ద్వారా కంటోన్మెంట్లో గెలిచారు. కానీ ఇవాళ అట్లాంటి వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు కదా, వాళ్ళతో రాజీనామాలు చేయించండి. మీరు ఇంత విశ్వాసం ఉండి, మీ బ్రహ్మాండం, మీ పరిపాలన బాగుండి, మీరు బ్రహ్మాండంగా మీరు చేసిన వాగ్దానాలను అమలవుతున్నాయనే నమ్మకం మీకు ఉన్నప్పుడు మీ పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి సంవిధానం చెప్పి సంఘటన పెట్టుకొని రాహుల్ గాంధీ దేశమంతా కాలు బల్బం కట్టుకొని తిరుగుతున్నాడు కదా, అదే రాజ్యాంగాన్ని తెలంగాణలో కాపాడమని చెప్పండి. ఆ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయండి, ఎలక్షన్లో పోండి, అర్థమవుతుంది మీ పరిపాలన మంచిది, ప్రజలు మీకే మ్యాండేట్ ఇస్తారు కదా. చిన్న శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి మంచోడే, ప్రజల్లో ఉంటాడు, కావాలనే కేసీఆర్ కక్ష కట్టి ఆయన మీద కేసులు నమోదు చేయించిండు, ఆయనే కక్ష కట్టి ఆయన మీద ఆరోపణలు చేపిస్తున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు ఎలాంటి వాళ్ళని మేము దానికి సర్టిఫికేట్ రేవంత్ రెడ్డి వాళ్ళు కాదు ఇవ్వాలి. మరి మీ ప్రభుత్వం నిన్న బైండోవర్లో కేసులు చేసింది, మరి మంచి వాళ్ళు అయితే మరి బైండోవర్ కేసు ఏం చేశారు? నిన్నే కదా, నిన్న మొన్న బైండోవర్లు చేసినట్టుగా మాకు పేపర్లలో వీళ్ళలో మేము చదివినాం. మరి అదేం జరిగింది? ఇప్పుడు గతంలో మరి మేము ఈ సిన్సిల మధ్య అయితే మరి రాజశేఖర రెడ్డి తప్పుడు అంట, రాజశేఖర రెడ్డి కరెక్ట్ కాదంట. అంటే రాజశేఖర రెడ్డిని తప్పు పడుతున్నారా? ఎట్లా చేస్తుంటారు అన్నాడు? రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఎక్కడో బయట చెప్పింది కదా, హౌస్లోనే చెప్పింది కదా, అసెంబ్లీ సాక్షి చెప్పింది కదా. మరి దాన్ని అంటే రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి తప్పని చెప్పి మీరు ఖండిస్తారా? చెప్పండి, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి రాజశేఖర రెడ్డి విధానం తప్పని చెప్పండి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లే ఎక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంఎం పార్టీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. మైనార్టీ ఓట్స్ అంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి మీ గ్రౌండ్లో? ఇప్పుడు ఇవాళ మైనార్టీలు స్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ పక్షాన్ని ఉన్నారు. ఎందుకంటే మైనార్టీల రక్షణ కోసం కేసీఆర్ గారు చేసినంతగా ఏ రాష్ట్రంలో ఏ దేశం ఎక్కడ కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే ఇవాళ రంజాన్ తోపా కానీ, తర్వాత వాళ్ళకి షాదీ ముబారక్ కానీ, తర్వాత వాళ్ళ మసీదులో ఉన్నటువంటి సదరు వాళ్ళకి కొంత జీతం లెక్క కూడా గౌరవ వేతనం కూడా ఇచ్చింది కేసీఆర్ గారే. ఎందుకంటే ఆ మోజులకి వెళ్ళి జీతం ఇచ్చింది కూడా కేసీఆర్ గారే. ఎందుకంటే లౌకిక తత్వాన్ని, లౌకిక వ్యవస్థను పునాది ఏదంటే తెలంగాణ. ఎందుకంటే భిన్న మతాలు, భిన్న కులాలతోని వర్ధిల్లుతున్నటువంటి ఒక పట్టణం ఇవాళ ఇక్కడ హైదరాబాద్ పట్టణం. ఎందుకంటే ఇక్కడ కాయస్థ బ్రాహ్మణులు ఉన్నారు, ఇవాళ ఉత్తరాదిలు ఉన్నారు, దక్షిణాది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత మహమ్మదీలు ఉన్నారు, పర్షియన్స్ ఉన్నారు. అన్ని ప్రాంతాలు వచ్చిన వాళ్ళు ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వాన్ని సందర్శించే విధంగా మినీ భారతదేశం లెక్క హైదరాబాద్ పట్టణం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఒక మైనార్టీలు మొత్తం కూడా అది ముస్లిం మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీ కావచ్చు, బుద్ధిస్టు కావచ్చు, జైనులు కావచ్చు, పర్షియన్లు కావచ్చు, ఎవరైనా ఎనీ మైనార్టీ ఏ మైనార్టీ అయినా సరే ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్కి అండగా నిలబడడానికి కేసీఆర్ గారే ఈ యొక్క వ్యవస్థను కాపాడగలుగుతారు. కేసీఆర్ గారితోనే ఈ తెలంగాణ అభివృద్ధి సాధ్యమైంది. హైదరాబాద్ పట్టణానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది కూడా కేసీఆర్ గారే. మరోసారి ఐటీని ఒక ఉన్నత స్థానాలు తీసుకురాలంటే కేటీఆర్ గారు ఉండాలా, కేసీఆర్ పంపించినట్టు ఒక సున్నితమైన గెలిపించాలా. సున్నితమైన గెలిపించడం ద్వారా గోపినాథ్ గారి యొక్క ఆశయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి జూబ్లీహిల్స్ భావిస్తున్నారు. ఖచ్చితంగా గులాబీ జెండా దాంట్లో అనుమానం అవసరం గెలవబోతున్నామని బీజేపీ పార్టీ కూడా చెప్తా ఉంది. చాలా బలంగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కేంద్రం నుంచి అధిక పెట్టుబడులు తెచ్చినాం, ఖచ్చితంగా మేము అంతా కూడా గెలిపించే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తాం. అసలు బీజేపీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే మీకే అర్థమవుతుంది. ఎక్కడన్నా ఉన్నదా బీజేపీ? ఎక్కడ ఉన్నది? ఏదో ఎంపీ ఎలక్షన్లో నువ్వు ఒక ఎమోషనల్ క్రియేట్ చేసి ఎప్పుడైనా సరే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఏదైనా ఒకటి ఎమోషనల్ క్రియేట్ చేసుకోవడం, డబ్బాల ఓట్లు వేయించుకోవడం, తర్వాత దాన్ని చల్లబరచడం. ఇవాళ దేశ వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరిస్థితిని అర్థమైంది. ట్రంప్ నా దోస్త్ అని చెప్పిండు. ఏంది ఇలా అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా మెడబెట్టి చేతులకి కాల సంఖ్యలు వేసి ఇండియా పంపించిండు. ఇది వాళ్ళ విధానం. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టాండర్డ్ ఫారెన్ పాలసీ లేదు, ఏం లేదు. ఆగమ్య గోచరం లెక్క ఉంది ఆ పార్టీ. వాళ్ళకి బీజేపీ పోటీనే కాదు. ఫైనల్గా ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంటాయి? బీఆర్ఎస్ పార్టీ వేలాది మెజార్టీ వస్తుంది. దాదాపు మెజార్టీ మనం ఊహించలేనటువంటి మెజార్టీ వస్తుంది. ఇంత అని చెప్పేటట్లేదు. ఎందుకంటే రోజు కూడా మారుతున్నది. కాబట్టి ఈ సంఖ్యను మేము చెప్పే పరిస్థితి లేదు. ఊహించినటువంటి మెజార్టీ వస్తుంది ఇక్కడ.